ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే నేను వదిలిపెట్టను. ఫస్ట్ పాపని నేనే కన్ఫర్మ్ చేసుకున్నాను. అలా ఎలా వదిలేస్తాను? మా అత్త ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఆ పాప విషయంలో ఎందుకు పట్టుబట్టింది అర్థం కావట్లేదు. ఇందులో మమ్మల్ని పావుగా వాడుకుంటుందా లేదంటే ప్రేమ చూపిస్తుందా? ఖచ్చితంగా అత్త ఏదో డ్రామా ఆడుతుంది. అత్త, ఈ డ్రామా కంపెనీ పేరేంటి? నోరు మీర చెత్తదవా. ఏమండి, అత్తయ్యకి చెప్పేస్తే అయిపోతుంది కదా. సంధ్య, నేను మెల్లగా చెప్తాను కదా. ముందు నువ్వు పాపకి భోజనం పెట్టు. అమ్మా, నేను ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది కదా. అమ్మగారు నిన్ను తిడతారు కదా. మీకు కష్టమైతే నేను ఆశ్రమానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానమ్మా. నా వల్ల మీరు బాధపడద్దమ్మా. భూమి, అదేం లేదు. మా అత్తయ్య పైకలా కఠినంగా మాట్లాడుతుంది కానీ మనసు వెన్న. మరెందుకమ్మా ఆవిడకి నువ్వంటే అంత కోపం? అదేం లేదమ్మా. ఒక విషయంలో నాకు ఆవిడికి చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. నేను అబద్ధం చెప్పానని, ఆవిడ్ని మోసం చేస్తున్నానని నా మీద కోపం పెంచుకుంది. నిజానికి తను చాలా మంచిది. అంత మంచి ఆవిడ్ని మోసం చేయడం, అబద్ధం చెప్పడం తప్పు కదమ్మా. ఆవిడ అడిగిన నిజమేంటో నువ్వు చెప్పొచ్చు కదమ్మా. చూడమ్మా, కొన్ని నిజాలు జీవితాన్ని పడగొడితే, కొన్నిసార్లు అబద్ధాలు, కొన్నిసార్లు మౌనం మన జీవితాన్ని నిలబెడతాయి. అందుకే మా అత్తయ్య ఎన్నిసార్లు అడిగినా నేను మౌనంగా ఉంటున్నాను తప్ప ఏ సమాధానం చెప్పడం లేదు. నువ్వు తిను. అత్త అత్త అత్త, ఏంట్రా నీ అరుపులు? పద లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం అత్త. నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? ఎక్కడికొచ్చాను? ఆ ఇంటి వంక చూడు. ఇది సంధ్య ఇల్లు. ఇది సంధ్య ఇల్లా? నీకు ఇల్లు మొత్తం చూపించినా నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. రా, అదిగో ఆ రూమ్లో మనం ఉందాం. ఇటు పక్కేమో శ్రీజ ఉంటుంది. ఇదిగో భూమి, నువ్వు వాడుకోవడానికి మంచి ప్లేస్ ఉంది. చూపించినా? రా.